డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, స్కిజోఫ్రెనియా ప్రారంభ లక్షణాలు ఏమిటి సార్? స్కిజోఫ్రీనియా లేదా ఉన్మాదం ఈ జబ్బులో చాలామందికి ప్రారంభ లక్షణాలు అంటే ఒక ఉద్రిక్త స్థాయిలో కనిపించవు. చాలామందికి ఏంటంటే నిదానంగా విత్డ్రాన్ బిహేవియర్, సోషల్ ఐసోలేషన్, సోషల్లీ విత్డ్రాన్, నలుగురిలో కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటం, ఏదో ఆలోచన ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా జీవిస్తూ ఉండటం. వీళ్ళు ఇంకా కొంతకాలం అంటే ఒక 6 months అలా ఈ ప్రారంభ దశలో ఉంటారు. కొంతవరకు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటం, గొనుక్కోవటం కూడా ప్రారంభమవుతుంది. వాళ్ళ యొక్క ప్రాథమికమైన అంటే స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం, తలదూకోవటం, లేకపోతే గెడ్డం గీసుకోవటం, ఆడవాళ్ళైతే జడ వేసుకోవటం, ఈ చక్కగా ఉండే టైడీనెస్ అనేది కోల్పోతారు. అంటే వాళ్ళ పరిశుభ్రతని కొంత మర్చిపోవటమో లేకపోతే అది చేయకపోవటమో అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నిదానంగా వాళ్ళ దైనందిన జీవితంలో మార్పు అంటే రెగ్యులర్గా చేసే వర్క్స్ కూడా తగ్గిపోతాయి. అబ్సెంటిజం, జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్లో వెళ్తారు కానీ అన్యమనస్కంగా ఉంటారు, లేకపోతే సరిగ్గా పని చేయలేకపోతారు, ఫోకస్ చేయలేకపోతారు, లేకపోతే లేటుగా వెళ్తారు, లేకపోతే కొన్ని రోజులు ఆబ్సెంట్ పెట్టి అప్ అండ్ డౌన్గా వెళ్తుంటారు. ఇంట్లో ఇల్లాలైతే అలాగే చేసి చేయక రోజువారీ చేసే పనులు కూడా చాలా ఇర్రెగ్యులర్గా, ఇర్రెస్పాన్సిబుల్గా అన్నట్లుగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత నిద్రలేమి కూడా తోడవుతుంది. ఇలా కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తే మనం ఏంట్రా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు లేనంత డల్లో ఐసోలేటెడ్గానూ అయిపోతున్నారు అనిపిస్తుంది తప్ప స్కిజోఫ్రీనియా లాంటి ఉన్మాదకరమైన జబ్బులోకి వెళ్తున్నారు అనేది మామూలు ప్రజలు గుర్తించడం కష్టం. కానీ అనుభవం ఉన్న ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రం కొంత ఇది కొంత జబ్బు లక్షణాలు మొదలైనవి అనేది గుర్తించగలుగుతారు. మీ డాక్టర్ IHRK సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.